ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనకు నిలయమైన తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి వివాదానికి కేంద్రంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే ఆలయం ఎదుట రాజకీయ బ్యానర్ కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన కొందరు యువకులు జయలలిత, పళనిస్వామి ఫోటోలతో కూడిన రాజకీయ బ్యానర్ను శ్రీవారి ఆలయ ఎదుట ఉన్న గొల్ల మండపం వద్ద ప్రదర్శించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. శ్రీవారి ఆలయం అనేది రాజకీయాలకు అతీతమైన దివ్యక్షేత్రం. తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు, ప్రసంగాలు, ర్యాలీలు, ప్రచారాలు, నినాదాలు చేయడం పూర్తిగా నిషేధం. తమిళనాడుకు చెందిన యువకులు ఆలయం ఎదుట ఈ వీడియో తీయడంపై భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో రాజకీయాల అని నిలదీస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో రాజకీయ కార్యక్రమాలు, నాయకుల ఫోటోలతో బ్యానర్లు, పోస్టర్లు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని టీటీడీ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ అన్నాడీఎంకే కార్యకర్తలుగా చెప్పుకుంటున్న యువకులు ఈ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొండపైకి వస్తున్న సమయంలోనే రాజకీయ జెండాలు, పోస్టర్లను సిబ్బంది అలిపిరి చెక్పోస్ట్ వద్దే తొలగిస్తోంది.